ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పరిస్థితులు అమెరికాకు వ్యతిరేకంగా మారిపోతున్నాయి. అడుగడుగునా ఏవో సాంకేతికపరమైన అడ్డంకులు చికాకు కలిగిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ పోర్ట్లో మంటలంటుకుని 2 నావికులు గాయపడ్డారు. గురువారం నాడు ఎర్ర సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అమెరికాకు చెందిన పోర్ట్ క్యారియర్ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అదే కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌక ప్రస్తుతం ఇరాన్తో యుద్ధంలో భాగంగా కూడా ఈ యుద్ధ నౌకను ఎర్ర సముద్రంలో ఉంచారు. గాయపడిన నావికులకు చికిత్స ఇప్పించామని, ప్రాణాపాయం ఏమీ లేదని, క్రమంగా కోలుకుంటున్నారని అమెరికా మిలిటరీ తెలిపింది. అలాగే ఇరాక్ అమెరికా యుద్ధ విమానం ఒకటి కూలింది. మరి ఈ ఘటనలకు సంబంధించి మిలిటరీ అధికారులు ఏమంటున్నారో చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎర్ర సముద్రంలో ఉన్న అతిపెద్ద యుద్ధ నౌక గెరాల్డ్ పోర్ట్లో మంటలు చెలరేగి 2 నావికులు గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక యుద్ధ నౌకకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని, అలాగే ప్రొపల్షన్ ప్లాంట్ కూడా చక్కగా పనిచేస్తోందని తెలిపింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోందని మిలిటరీ అధికారులు తెలిపారు. అయితే ఈ షిప్ లాండ్రీ ఏరియాలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. కాగా ఈ ఫోర్ట్ అనే అతిపెద్ద యుద్ధ నౌకలో సుమారు 5,000 కంటే ఎక్కువ మంది నావికులు బస చేస్తున్నారు. అలాగే ఈ ఫోర్డ్ నౌకలో సుమారు 75 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు, దాంతోపాటు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఉదాహరణకు F-18 సూపర్ హోర్నెట్ జెట్లు కూడా ఈ ఫోర్ట్ యుద్ధ నౌకలో ఉంచారు. కాగా ఈ యుద్ధ నౌక గత 9 నెలల నుంచి సముద్ర జలాల్లోనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కరేబియన్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్న తర్వాత ఈ యుద్ధ నౌకను పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాలకు తరలించారు. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నందువల్ల ఈ నౌకను పర్షియన్ గల్ఫ్కు తరలించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీ ఆపరేషన్స్ చూస్తోంది. కాగా గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌక ద్వారా సుమారు 6,000 టార్గెట్లను ఛేదించామని తెలిపింది. ఇరాన్కు చెందిన 90 నౌకల్ని ధ్వంసం చేశామని, అలాగే 30 కంటే ఎక్కువ మైన్ లేయర్స్ ని ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ చెబుతోంది. ప్రస్తుతం ఈ యుద్ధం విమానం సౌదీ అరేబియాలో అమెరికా బేస్ వద్దకు వెళ్తున్నట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. నౌకలో మంటలు రేగడం వెనుక ఎలాంటి కుట్ర లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గురువారం నాడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. అక్కడి నుంచి ఒక్క ఆయిల్ ట్యాంకర్ వెళ్లడానికి వీల్లేదని ఆదేశాలు చేశారు. ఇక అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానం పశ్చిమ ఇరాన్లో కుప్పకూలింది. కాగా ఈ యుద్ధ విమానం ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లింది. గురువారం నాడు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ విషయం వెల్లడించింది. ఎయిర్ క్రాఫ్ట్ క్రష్ అయిందని, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతోందని తెలిపింది. అయితే ఈ క్రాష్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు తదితర వివరాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ చూస్తోంది. కాగా అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన సమాచారం తెలుసుకుని ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ సందర్భంగా 2 విమానాలు అతి సమీపంలోకి రావడంతో ఒకదానితో ఒకటి గుద్దుకొని క్రాష్ అయిందని, రెండో విమానం సేఫ్గా ల్యాండ్ అయిందని యుఎస్ మిలిటరీ అధికారులు చెప్పారు. ఈ క్రాష్ వెనుక ఎలాంటి కుట్ర లేదని ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే ఇరాక్లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ అమెరికాకు చెందిన 2 విమానాల్ని కూల్చావని ప్రకటించింది. అమెరికాకు చెందిన మిలిటరీ విమానం KC-135 ఎయిర్ క్రాఫ్ట్ ని పశ్చిమ ఇరాక్లో యుద్ధంలో కూల్చామని తెలిపింది. అయితే వాషింగ్టన్లో మిలిటరీ అధికారులు మాత్రం దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదు. పొంతనలేని సమాధానాలతో గందరగోళం సృష్టిస్తున్నారు. అమెరికా అధికారులు మాత్రం శత్రువులు కానీ, వారి మిత్రులు కానీ ఎవ్వరూ విమానాన్ని కూల్చలేదని చెబుతున్నారు. అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రీఫ్యూయలింగ్ లేదా ఇతర ఆపరేషన్ సందర్భంగా ట్యాంకర్ కిందపడి కూలిపోయి ఉండవచ్చునన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే విమాన పైలట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. కాగా KC-135 ఇంధనం నింపే ఎయిర్ ట్యాంకర్ని నడపడానికి కనీసం 3 పైలట్లు, కో పైలట్తో పాటు మరో సిబ్బంది అవసరమవుతారు. కాగా విమానాల్లో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాక్లో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావడానికి ముందు అమెరికా మిలిటరీ అధికారులు ఆపరేషన్ ఎపిక్ ప్యూరీకి సంబంధించి 7 మిలిటరీ సిబ్బంది చనిపోయారని వెల్లడించింది. 8వ వ్యక్తి అనారోగ్యం కారణాల వల్ల మెడికల్ ఎమర్జెన్సీ సందర్భంగా ప్రాణాలు కోల్పోయాడని, మరో 140 మంది గాయపడ్డారని పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ నార్నెల్ తెలిపారు.
వారిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. గత నెల 28న అమెరికా ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత మార్చి 1వ తేదీన 3 ఫైటర్ జెట్స్ కూలాయి. అటు తర్వాత గురువారం నాడు ఇరాక్లో ఒక మిలిటరీ యుద్ధ విమానం కూలింది. కాగా 3 F-15 స్ట్రైక్ ఈగిల్ జెట్ విమానాల విషయానికొస్తే కువైట్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ పొరపాటున పేల్చేశారు. ఇక ఇరాన్ విషయానికొస్తే మిడిల్ ఈస్ట్లో అమెరికా విమానాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇరాన్తో అమెరికా యుద్ధాన్ని అమెరికా పౌరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్స్లో మెజారిటీ అమెరికన్లు యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ భారీగా పడిపోయింది. ఈ నెల 9వ తేదీన క్విన్నిపియాక్ యూనివర్సిటీ విడుదల చేసిన సర్వేలో 53% ప్రజలు ఇరాన్పై మిలిటరీ యాక్షన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తేలింది. మరో సర్వేలో 74% మంది ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వీటికి తోడు రీసెర్చ్ సంస్థ ఇఫోస్ సర్వేలో 43% మంది అమెరికన్లు ఇరాన్పై దాడిని తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం 29% మంది మాత్రం ట్రంప్ చర్యను సమర్థించారు. కేవలం అమెరికా ప్రజలే కాదు, డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల్లో చాలా మంది వ్యతిరేకించారు. మరికొంతమంది అమెరికా జాతీయ భద్రతకు ఇరాన్పై మిలిటరీ దాడి తప్పనిసరి అని వాదిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారుల్ని, సలహాదారుల్ని తప్పుదోవ పట్టించుంటాడని భావిస్తున్నారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్పై యుద్ధాన్ని సమర్థించుకోవడానికి నానా తిప్పలు పడుతోంది. ఒకసారి ట్రంప్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇరాన్పై యుద్ధానికి దిగుకుంటే న్యూక్లియర్ వార్ జరిగేదని చెప్పుకొచ్చాడు. మరోసారి అణుశుద్ధికి సంబంధించి పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయని, ఇరాన్కు పలుమార్లు నచ్చజెప్పామని, వెంటనే అణుశుద్ధి ప్లాంట్ని మూసివేయాలని కోరామని, అయినా వినిపించుకోకపోవడం విధిలేని పరిస్థితిలో ఇరాన్పై యుద్ధానికి దిగాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ఈ నెల ప్రారంభంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడుతూ ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగుతోంది, దానికి మద్దతుగా దిగాల్సొచ్చిందన్నారు. తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన తన కమెంట్లను ఉపసంహరించుకున్నారు. మొత్తానికి చూస్తే ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చెందిన 7 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ మాత్రం మొండిగా ముందుకుపోతున్నాడు. దానికి తగ్గట్లు యుద్ధ రంగంలో అమెరికా మిలిటరీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధ నౌక గెరాల్ ఫోర్ట్కు మంటలంటుకోవడం, ఇరాక్లో యుద్ధ విమానాలు కూలడం ఇవన్నీ ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ అమెరికా ప్రజల్ని మభ్యపెడుతూ పొంతనలేని మాటలు మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నాడు.